గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే ఫైనల్ డే ఇన్ జార్జియా అండ్ వీ హ్యావ్ ఎగ్జామ్. దానికోసమే ప్రిపేర్ అవుతున్నాం. ఎగ్జామ్ అయిపోతే ఐ విల్ బి డన్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ జార్జియా. సో లెట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్. ఫ్రెష్ అప్ అయిపోయినాం. టీ తాగండి, మనకి డే గడవదు కాబట్టి టీ అయితే తాగుతున్నాం. షరీఫా చాలా గట్టిగా ప్రిపేర్ అయిపోతుంది. ప్రిపేర్డరా? సో ఇదైతే మా లాస్ట్ ఎగ్జామ్. అది కూడా క్లినికల్స్ అనమాట. అంటే ఆల్ స్టేషన్స్ పెట్టేశారనమాట. మ్యానిక్వీన్స్ 12 స్టేషన్స్ ఉంటాయి. వాటన్నిటికీ వెళ్ళి మనం చేసి రావాలి. ఆస్కి అట్లా కూడా చెప్పచ్చు. సో అదైతే ఉంది. లిటిల్ నర్వస్ బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే లెక్చరర్స్ అందరు మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి వీ కెన్ మేనేజ్ అనుకుంటున్నా. లెట్స్ సీ. ఏమో అంత టెన్షన్ ఏం అవ్వట్లే యాక్చువల్లీ. మేబీ బికాస్ ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఎనఫ్ బిఫోర్. ఓవర్గా అనిపిస్తుంది కదా. ఇట్స్ ఓకే. అయిపోయినాక చెప్తా, ఇంకా ఓవర్ చేస్తా. ఇదేముంది. షరీఫా పాపం టెన్షన్ పడుతుంది గైస్. మనకు అనవసరంగా ఉన్నప్పుడు టెన్షన్ ఎక్కువ అవుతుంది, అవసరమైనప్పుడు టెన్షన్ రాదు. నేనైనా ఇట్లా ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఫైనల్ ఎగ్జామ్, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అన్నప్పుడు టెన్షన్ పడతారు కదా. మనం చూడండి ఏమైనా టెన్షన్ పడుతున్నామా? గ్రాడ్యుయేషన్కి పడిన టెన్షన్ కూడా పడట్లే. వీఆర్ ఆన్ క్యాబ్. 5 minutes ఉంది టైంకి. ఎగ్జామ్కి కూడా ఎవరైనా లేట్ పోతారా? నేను పోతా. One final time to college, one final exam. What do you want to say? First we'll pass the exam and then you'll talk. Okay. Got 9:30కి ఇచ్చారు కానీ మా ఎగ్జామ్ 11 కంట ఫ్రెండ్స్. సో ఇంకా చిల్, ఇంకొంచెంసేపు చదువుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ వన్ మోర్ స్టడీ సెషన్. సో ఈరోజైతే August 15th. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ ఇండిపెండెన్స్ డే ఈరోజు వస్తుంది. మాకు ఇక్కడ గడిపిన ఈ ఇండిపెండెన్స్ మొత్తం పోతుంది రేపస్తో. ఈరోజే లాస్ట్ అనమాట మా ఇండిపెండెన్స్ డే. How did you write your exam, Ra? Explain. Next batch అండి వీళ్ళంతా. నా ఎగ్జామ్ అయిపోయింది. ఐ ఆమ్ గ్రాడ్యుయేట్ గైస్. ఇప్పుడు కరెక్ట్ ఇచ్చి చెప్పుకోవచ్చు మనం డాక్టర్ అని. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇగో వీళ్ళకి ఇంకా అయిపోలేదు, చదువుకుంటున్నారు. పాప చదువుకోవచ్చు. నాదైతే టాపర్ సీ ద టాపర్స్, బోత్ టాపర్స్ అనుకో. నో మోర్ ఎగ్జామ్స్ ఫర్ ద లాంగెస్ట్ టైం. తర్వాత ఉంటుంది అసలైన ఎగ్జామ్ FMGE. బట్ దానికి టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనం టెన్షన్ పడనక్కర్లేదు. ఓకే, రేపైతే నా ఫ్లైట్. చాలా పనులు ఉన్నాయి గైస్. ఫర్ ద వెరీ లాస్ట్ టైం యూ కెన్ సీ అవర్ యూని గైస్. అవర్ యూని. అయిపోయింది, నాది అయిపోయింది. అండ్ షరీఫాకి ఇంకా రీసెర్చ్ పేపర్ సబ్మిషన్ ఉంది గైస్, అందుకే ఆ పనిలో ఉంది. మనవన్నీ అయిపోయినాయి. ఐ విల్ మిస్ మై యూని. 6 ఏళ్ళ నా ప్రపంచం. ఐఎమ్ నాట్ గోనా కమ్ అగైన్. ఐఎమ్ నాట్ గోనా కమ్ యూని అగైన్. ఐఎమ్ నాట్ willing to go. They take some video. Wanna go main building? Yeah, we'll go and come once. One last time ఒకసారి యూని
చేసుకొని తర్వాత ఇంటికి వెళ్తాం. ఐ ఫీలింగ్ బ్యాడ్ రాడు. ఇట్స్ ఓకే. Up to now I felt happy that I completed exam. Now I'm feeling bad that I won't be here again. Like this is my last time. Let's see how I'm going for one last time. I thought you are the one who is going more earlier. But you know one thing? One girl, she is going today only. Where are you going? Daydreams. Da 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 da. Okay, this is Priya's unit and also mine. But okay, she's crying. No, I'm not. It's okay, book some ticket and come back and see this unit. Remember how much torture you go through in this university. Even though, yeah, అదంతా ఉంది. Like I have faced a lot of everything, but I also have good memories. Okay guys, it's time to say goodbye. Let's go. If I be here, I want to stay here. Done. Tata. Bye bye. Bye bye. I see you. I feel like keep recording it, guys. I don't want to stop. Good Let's go. For the very last time, I want to eat KFC in Georgia. I don't know. I feel like KFC Georgia is better than Indian. Don't know. That is what I feel. Wings, especially wings. So yeah, I'm here to taste it. ఎందుకంటే రేపు సాటర్డే, రేపు అక్కడ ఇక్కడ తినలేము, ఈరోజే తినాలి. ఐ మిస్ జార్జియా. మనుషుల్ని మిస్ అవుతానో లేదో కానీ ప్లేస్ని అయితే పక్కా మిస్ అవుతాను. మనుషుల్ని మోస్ట్లీ మిస్ అవ్వను. I'll meet you after eating, guys. I'm here at Liberty to do some shopping. I took few fridge magnets. ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాం కదా, ఎవరైనా అడిగితే ఇవ్వడానికి కొన్ని ఉండాలి కదా, లేకపోతే బాగోదు. అందుకని కొన్ని తీసుకున్నా. I came to mall. Airport look shopping done. ఐఎమ్ బ్యాక్ హోమ్. యాక్చువల్లీ అలసిపోయాం, బట్ ఇట్స్ ఓకే. ఈరోజు ఒకటే, రేపు కూడా అలసిపోతా జర్నీలో. బట్ జార్జియాలో ఈరోజు ఒకటే కదా, సో ఇట్స్ ఫైన్. థాట్ వస్తుంటేనే ఏదోలా అనిపిస్తుంది, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. సో వీ హ్యావ్ టు గో అండ్ చేజ్ ఇట్. అండ్ అవును, అంతకీ మీకు చెప్పనే లేదు కదా, గ్రాడ్యుయేషన్ మాకు అయిన ఒక 15 డేస్కి ఈ ఎగ్జామ్ నడిచింది. ఈ ఎగ్జామ్ మరి ఏదైనా రీటేకో లేదంటే నేను ఏదైనా మిస్ అయిన సబ్జెక్ట్ అని అనుకుంటారేమో, అలా ఏం కాదు. నా సెమిస్టర్ సబ్జెక్టే, బట్ మాకు గ్రాడ్యుయేషన్ అనేది ప్రీపోన్ చేశారు. మా మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకుంటే మేము పాస్ అవుతామని, గ్రాడ్యుయేషన్ ఫస్ట్ చేసి ఎగ్జామ్ తర్వాత చేస్తారు చెప్పండి. అలా అలా ఒక ఇంప్రెషన్ వదలాలన్నమాట కాలేజ్ వాళ్ళకి. అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయిలేండి. ఏదో డీన్ వీళ్ళంతా కూడా వర్క్ ఉంది ఈ మంత్ అని చెప్పేసేసి లాస్ట్ మంత్ గ్రాడ్యుయేషన్ చేసేసారు. అండ్ సో ఇంకా ఈ ఎగ్జామ్ కోసం మాత్రమే నేను ఇంతవరకు వెయిట్ చేశా. ఇప్పుడు ఇది అయిపోయింది. సో నెక్స్ట్ డే ఫ్లైట్లో అయితే వెళ్ళిపోతున్నా. అండ్ ఈ వ్లాగ్ అయితే ముందొస్తది. బట్ గ్రాడ్యుయేషన్ ముందే అయిపోయినా నేను ఇంకా వ్లాగ్ పెట్టట్లేదు. ఎందుకంటే ఆ ఫీలింగ్ వస్తలేదనమాట నాకు. గ్రాడ్యుయేషన్ చేసేసుకున్నా, కానీ పెట్టే ఫీలింగ్ రావట్లే. సో ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ పెడతా, తర్వాత గ్రాడ్యుయేషన్ వ్లాగ్ పెడతా,
తర్వాత హోమ్ కమింగ్ వ్లాగ్ పెడతా. ఇంకా డైరెక్ట్ ట్రావెల్ సిరీస్‌లో కలుద్దాం. బాయ్.